వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకి దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు యొక్క రాజకీయ వ్యూహాలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఒక పక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను తిడుతూనే మళ్ళీ వైసీపీ పార్టీ బహిష్కరించినటువంటి ఎమ్మెల్యేలను హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ వ్యూహం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు రాజకీయ ప్లాన్ ఏమై ఉంటుంది, ఈ అంశాల గురించి సందీప్ గారితో చర్చిద్దాం. సార్, వైసీపీ పార్టీ వద్దు అని అనుకున్నటువంటి వెలువేసిన వారిని తెలుగుదేశం పార్టీ జాయిన్ చేసుకుంటుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ చెల్లని కాసులు ఇంకెక్కడైనా ఎక్కడ చెల్లవు కదా అని అంటున్నారు. ఏమైంది రాజకీయ ప్లాన్ అంటే దీంట్లో అక్కడ చల్లని వాళ్ళు ఇక్కడ చెల్లుతారు, ఇక్కడ చల్లని వాళ్ళు అక్కడ చెల్లుతారు, ఇవన్నీ కామన్ ఇవి. సో ఒక పార్టీ వద్దు అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు ఇంకో పార్టీ చేర్చుకుంటాం అనేది కామన్గా జరిగేది. దీంట్లో కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారేమో ఈరోజు కొత్తగా చేయట్లేదు. 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడే 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీ నుంచి తీసుకున్నటువంటి వ్యక్తి. అందులో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి. ఇక వైసీపీ కూడా చూసుకున్నట్లయితే మరి జనసేనలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వచ్చాడు. అక్కడ పనికిరాని వ్యక్తి ఇక్కడ ఎలా పనికొచ్చాడు? మరి అలాగే వల్లభనేని వంశీ గారు, ఆయన టీడీపీలో గెలిచి గతంలో గన్నవరం నుంచి ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జిగా ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నారు. సో ఇవన్నీ నాయకులు పార్టీ మారటం అనేది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. ఇది దీని గురించి మనం గొప్పగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఇక వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళినటువంటి ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ముగ్గురు తమ పార్టీకి ద్రోహం చేశారనేటువంటి పేరుతోటి బయటికి పంపించినటువంటి వ్యక్తులు. ఒకళ్ళు ఇవి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జరిగినటువంటి క్రాస్ ఓటింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఒకరు ఉండవల్లి శ్రీదేవి, రెండు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రెండు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో ఇందులో ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నేతలు, ఒక ఆమె గుంటూరు జిల్లాకు చెందినటువంటి నేత. సో వీళ్ళు కామన్గా అప్పుడే టీడీపీలో చేరతారనేటువంటి సంకేతాలు వచ్చినాయి. దానికి తగ్గట్టుగానే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ గారు నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయినప్పుడు భారీగా ఏర్పాట్లు చేయటం, యువగళం పాదయాత్రతో కలిసి నడవటం మొదలైన కార్యక్రమాలన్నీ చూసాం మనం. సో ఎప్పుడు చేరతారు, ఇదిగో చేరబోతున్నారు అనుకున్న సమయంలో చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసినాయి. ఇక ఉండవల్లి శ్రీదేవి గారు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర ఎంటర్ అయినప్పుడు ఆమె కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకి బహిష్కరించబడ్డారో అప్పుడే వెళ్ళి అమరావతిలో టెంటుల దగ్గర నిరసనలు తెలియజేశారు. నేను తప్పు చేశాను, నేను మీతోనే ఉన్నాను అని చెప్పి హంగామా చేసిన సందర్భాలు జరిగిపోయినాయి. ఇవన్నీ ఆల్రెడీ. ఈరోజేమీ కొత్తగా వాళ్ళు రావట్లా. ఈరోజు అధికారికంగా కండవా కప్పుకున్నారు తప్ప వాళ్ళు అనధికారికంగా ఎప్పుడో కండవా కప్పుకున్నారు. సో దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు జాయిన్ అయిన ఎమ్మెల్యేల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని వైసీపీ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు జాయిన్ చేసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికైనా సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? జాయిన్ చేసుకుంది సీట్లు ఇవ్వటానికే కదా. సో జాయిన్ చేసుకున్నారు కాబట్టి సీట్లు ఇస్తారు. అది ఏ విధంగా ఇస్తారు అనేది సెకండరీ మ్యాటర్. ఇప్పుడు వైసీపీలో నుంచి వంగవీటి రాధాకృష్ణ గారిని టీడీపీలోకి తీసుకున్నారు, సీట్ ఇచ్చారా? సో ఇట్లా కొన్ని ఎలా ఉంటాయంటే రాజకీయ పరిణామాలు అనేవి, ఒక పార్టీలో సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళి తెచ్చుకోవటం జరుగుతుంది. లేదా ఒక పార్టీలో సీట్ ఇవ్వలేదనో బహిష్కరించారనో బయటికి పంపారనో వెళ్తే ఇంకో పార్టీలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఆ స్థానం ఆల్రెడీ టీడీపీ క్యాండిడేట్ స్ట్రాంగ్గా ఉంటే వారికి సీట్ ఇవ్వరు. కానీ దానికి బదులుగా వారికి ఎమ్మెల్సీనో లేదంటే ఇంకేదైనా నామినేటెడ్ పదవో కట్టబెడతారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియే. గతంలో అంటే శాసన మండలి అనేది ఒకటి లేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత మరలా శాసన మండలిని తీసుకొచ్చారు. గతంలో ఉండేది 1983కి ముందు ఉండేది. 83 తర్వాత ఎన్టీ రామారావు గారు గెలిచిన తర్వాత శాసన మండలిని రద్దు చేశారు. అప్పుడు రద్దయిన శాసన మండలిని మరలా రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక తీసుకొచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ ఎమ్మెల్సీలు కొనసాగుతున్నారు. సో ఏంటంటే ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రం అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఎమ్మెల్సీ అనేది ఎమ్మెల్యేలుగా పనికిరాని వాళ్ళందరూ ఎమ్మెల్సీలుగా వస్తారు. లైక్ లోకేష్, ఆయన డైరెక్ట్ ఎన్నికల్లో ఎక్కడా కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు ఎమ్మెల్యేగా, కానీ ఎమ్మెల్సీగా వచ్చారు, 3 మంత్రి పదవులు అనుభవించారు. మరి రాష్ట్రానికి ఏం చేశారనేది ఆయనకే తెలియాలి. సో ఇలాంటి కామన్. ఇక ఎమ్మెల్యే పార్టీ మారిపోతే ప్రజా వ్యతిరేకత ఏమైనా మారిపోతుందంటారా?
ప్రజా వ్యతిరేకత అనేది పార్టీ మీద ఉందా, వ్యక్తి మీద ఉందా? ఇవి రెండు ఇంపార్టెంట్. వ్యక్తి మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా వ్యతిరేకత అదే పార్టీ మీద వ్యతిరేకత ఉంటే వ్యక్తి మారినందువల్ల వచ్చే నష్టం ఏమి ఉండదు. సో ఎందుకంటే ఆ వ్యక్తి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీని చూసే ఓటేస్తారు, వ్యక్తిని చూసి ఓటేయరు. అదే వ్యక్తి మీద వ్యతిరేకత ఉంటే పార్టీని చూసి ఓటేయరు. ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కానీ వీడు చెడ్డోడంటే చెడ్డోడే, దాంట్లో డౌట్ ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల మీద వ్యతిరేకత ఉంటే వీళ్ళు టీడీపీలోకి వెళ్ళినా ఓడిపోతారు. అదే వీళ్ళకి పార్టీ మీదే వ్యతిరేకత ఉంటే ఈ ప్రాంతాల్లో వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్తే గెలిచే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఉండవల్లి శ్రీదేవి గారికి పర్సనల్గా వ్యక్తి మీదే వ్యతిరేకత ఉంది. కారణం ఏంటి అంటే ఇక్కడ రెండూ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఆమె అమరావతి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసినటువంటి సందర్భంలో 3 రాజధానుల ప్రకటన, మన గతంలో కూడా దీని గురించి మాట్లాడుకోవటం జరిగింది. సో ఆమె కనీసం వచ్చి ఇది కాదు ఇది అని చెప్పే ప్రయత్నం కూడా చెయ్యలేదు. సో ఆ ఫలితంగా ఆమె మీద చాలా వ్యతిరేకత ఉంది. ఈరోజు వచ్చేసి నేను ఆ రోజు చేయలేకపోయాను, పార్టీ నా చేతులు కట్టేసింది, నోరు కట్టేసింది అంటే పార్టీ ఏం తీసుకెళ్ళి కిడ్నాప్ చేయలేదు కదా. సో ఇవన్నీ ప్రజలు నమ్మరు. ప్రజలు చాలా తెలివైనటువంటి వ్యక్తులు, విఘ్నులు. వారికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళకి పక్కా తెలుసు. మీరు ఎన్ని చెప్పినా ఈరోజు ఎంత నటించినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అంటే ఉండవల్లి శ్రీదేవి మీద ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు జాయిన్ చేసుకుంటారు? అంటే ఏమన్నా లాభం ఆశించి జాయిన్ చేసుకుంటారు? దీంట్లో లాభ నష్టాలు అనేవి ఏం పెద్దగా ఉండదండి. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆ పార్టీ వద్దన్నారు, ఈ పార్టీలో పనికొస్తే తీసుకుంటారు. దట్టు ఎమ్మెల్సీ క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవేళ నిజంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అనుకుందాం. సో క్రాస్ ఓటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉండవల్లి శ్రీదేవి గారికి ఏముంది? మాట్లాడుకుంటే ఏదో ఒక లబ్ధో లాభమో ఉంటేనే కదా చేస్తారు. ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో లేనటువంటి పార్టీలో కాదు కదా ఉంది. పార్టీ అధికారంలో ఉండి అదే పార్టీలో ఎమ్మెల్యేగా ఫోర్స్లో ఉండి కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డాము అంటే ఇంకేదో లాభం ఆశించే చేసి ఉండాలిగా. ఆ లాభం ఎవరిచ్చి ఉండాలి? చంద్రబాబు నాయుడే ఇచ్చి ఉండాలి. సో కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేయాల్సింది చేస్తాడు. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ ప్లాన్ ఎలా ఉందంటారు? ఆయన ఆ వయసు మీద పడిపోయి చేసినట్టు వ్యూహం ఏమైనా దెబ్బ కొట్టే అవకాశం ఉందా, లేకపోతే సీనియారిటీ ప్రకారం రాజకీయ వ్యూహం ఉందంటారా? అసలు దీంట్లో వ్యూహమే లేదు, ఇంకా దెబ్బ కొట్టేదే ఉంది, దాంట్లో నాశనం అవటానికి ఉంది. వ్యూహమే లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తన వాళ్ళని గెలిపించుకోవాలనే ప్రయత్నంలో క్రాస్ ఓటింగ్ చేపించుకున్నాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు. క్రాస్ ఓటింగ్ అయిపోయింది. ఇక అక్కడతో ఆ వ్యూహం క్లోజ్, ఇక అయిపోయింది. ఇప్పుడు కొత్తగా చేసేది లేదు, కొత్తగా వచ్చేది లేదు. సో వాళ్ళకి ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకుంటాడా, లేదంటే పొండి అయిపోయిందిగా మీతో నాకేం పని ఇంకని పక్కన పెడతాడా అనేది చూడాలి. అంతేగాని ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు కొత్తగా రచించేవి, చేసేవి, అమలు పరిచేవి ఏవి కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు వరకు అసలు అభ్యర్థులనే ప్రకటించలేదు. జనసేనతో పొత్తన్నారు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి, కానీ అవి ఒక కొలిక్కి రావట్లేదు. ఎవరికి ఎన్ని స్థానాలో తెలియట్లేదు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియట్లేదు, ఎవరికి ఏ పదవిలో తెలియట్లేదు, అసలు వీళ్ళ మధ్య సయోధ్య ఉందో లేదో తెలియట్లేదు. ఓవరాల్గా అంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచారు. సో వీటిని కవర్ చేసుకుంటానికే మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను కొత్త టెక్నాలజీని అమలు పరుస్తున్నాను, ప్రజలు తీసుకొచ్చిన దాంతో నేను ఎన్నుకుంటాను, అభ్యర్థుల్ని నిలబెడతాను, నాకు తప్ప అభ్యర్థులు ఎవరికీ తెలియదు. సో తెలియపోతే దాచిపెట్టుకోండి, రేపు మేము ఎలక్షన్కి కూడా చెప్పబాకండి, ఓటేయం మానేస్తాం ఇంకా. సో ఇలాంటివి ఏంటంటే కొంత టైం ట్రాక్ చేయడానికి చెప్పేటువంటి మాటలు తప్ప ఇక్కడ మ్యాటర్ ఏం లేదు ఇక్కడ. సో అది ప్రస్తుతానికి ఏ వ్యూహాలు లేవు. ఎన్నికల దగ్గరకు వచ్చేదాకా వ్యూహాలు ఏమీ ఉండవు. అది పరిస్థితి. అంటే వైసీపీ పార్టీలో ఎవరైనా అసంతృప్తితో ఉంటే వారి కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా చంద్రబాబు గారు? అసలు వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ పెద్ద తలనొప్పిలో ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇంకొక పార్టీ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూసి ఇంకో తలనొప్పి నెత్తి మీద ఎవరో తెచ్చిపెట్టుకోరు. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
గతంలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి వేరు, ఇప్పుడు వెళ్ళే వాళ్ళ పరిస్థితి వేరు. అంటే ఇప్పుడు ఎవరిని కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించదు ఏ పార్టీ కూడా. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే, ఈ స్థానంలో వీళ్ళకి గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి, పలానా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అంటే మీకు వేరే ఏదో ఒకటి సముచిత స్థానం కల్పిస్తాం, కానీ ప్రస్తుతానికి వాళ్ళకి సపోర్ట్ చెయ్యండి అని చెప్పి వేరే వాళ్ళని సీన్లోకి తీసుకొస్తారు. సో అది నచ్చక వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వతహాగా వెళ్ళిపోయే వాళ్ళే తప్ప పార్టీ పంపించేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆల్రెడీ టీడీపీలో ఎంతోమంది టిక్కెట్లు ఆశిస్తున్న వాళ్ళే ఇప్పుడు త్యాగాలు చేసి జనసేనకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆల్రెడీ వాళ్ళతోనే గొడవలు అవుతాయి. వాళ్ళే రేపు పొద్దున రెబల్స్గా ఇక్కడ నిలబెట్టిన వాళ్ళని ఓడించడానికి బ్యాక్గ్రౌండ్లో కృషి చేసేటువంటి మొదటి వ్యక్తులు వాళ్ళే. సో మరి వాళ్ళతోటే ఒక తలనొప్పి అయితే మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టుకుని మళ్ళీ మూడో తలనొప్పి తెచ్చి పెట్టుకోరుగా. కాబట్టి దీనికోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు అయితే ఏమి ఉండవు. ముందు ఉన్నోళ్ళని సర్దుకుంటేనే గొప్ప విషయం. అది సర్దుకునేటప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా వీళ్ళతో కూడా పెట్టుకునే పరిస్థితుల్లో చంద్రబాబు లేడు. ఓకే లాస్ట్ క్వశ్చన్ సార్. అసంతృప్త ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపే చూస్తున్నారు, జనసేన పార్టీ వైపు ఎందుకు చూడట్లేదు? తెలుగుదేశం పార్టీ వైపే చూస్తున్నామని ఎవరు ప్రకటించలేదుగా ఇప్పుడు దాకా. పోనీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ మేము తెలుగుదేశానికే వెళ్తున్నామని కూడా ప్రకటించలేదు కదా. మరి దాన్నే చూస్తున్నారని ఎలా అనుకుంటాం మనం? ఏ పార్టీలో ఎక్కువగా చేరతారో దాన్ని బట్టి మనం అనుకోవాలి వీళ్ళు ఈ పార్టీ వైపు చూస్తున్నారు అని. లేదా ఆ రెండో పార్టీలో అడిగితే మేము చేర్చుకోము అంటే దీంట్లో చేరైనా ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి తప్ప ఈరోజు ఎవరు హడావిడిగా వెళ్ళిపోయి టీడీపీలో చేరదాం, టీడీపీ రేపు గెలవబోతుంది, అధికారంలోకి రాబోతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పటికి కూడా టీడీపీ రేపు అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు లేరు. ఈవెన్ టీడీపీలోనే ఇంకా నమ్మకం ఉంది అని కూడా నాకు అనిపించట్లేదు. అటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లా. ఆ క్యాడర్ అంత ఉత్సాహంగా పనిచేయట్లేదు. ఎంతసేపటికి పనికిమాలిన విషయాల చుట్టూ తిరుగుతున్నారే తప్ప ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, దీనికి తగ్గట్టుగా ఏదన్నా చేద్దాం అనేటువంటి ఆలోచన కానీ ఆ వైపు అడుగులు కానీ పడట్లేదు. మరి ఎందుకనో. ఓకే, థ్యాంక్ యూ సార్.